మిత్రమా, దరిద్రమో ఏమో తెలీదో మన అనుకున్నవారే మన బాధకి కారణమవుతారు. ముందు బాధపడటం మానేసే. మన అనుకున్నవారు మనల్ని బాధ పెట్టరు. అయినా కానీ నిన్ను బాధ పెడుతున్నారంటే నిన్ను మన అని అనుకోవట్లేదని అర్థం. మన అని అనుకోనప్పుడు నువ్వెందుకు అంత ఫీల్ అయిపోవడం చెప్పు. వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు కూడా అలానే ఉండు. అదే సరైన సమాధానమని తెలుసుకో మిత్రమా. కాదంటారా? ఒకరికి నచ్చలేదని ఆగిపోకు. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యు. నిన్ను నచ్చేవాళ్ళు ఎలా ఉంటారో అలానే నచ్చని వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకో మిత్రమా. నీ ఆకలి, నీ బాధ నీకే తెలుస్తుంది. నీకు ఏం కావాలో నీకు మాత్రమే తెలుస్తుంది. పక్కనోడి అభిప్రాయంతో అస్సలు బ్రతక్కు. ఊపిరాడదు. అర్థమైందనుకుంటా. జీవితంలో ఒకటి తెలుసుకో మిత్రమా. ఇష్టపడు, ప్రేమించు. కానీ వాళ్ళ దగ్గర గొప్ప అనిపించుకుంటేనే గొప్ప. లేకపోతే నువ్వు దేనికి పనికి రావని అస్సలు అనుకోవద్దు. చాలా కోల్పోతావు. ముందు నిన్ను నువ్వే కోల్పోతావు. నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ ఉంచుకో. ఎవరి సర్టిఫికేట్ నీకు అసలు అవసరం లేదు మిత్రమా. పోటీగా విగ్రహం హైట్ పెంచడం కాదు, మనసులో భక్తిని పెంచుకో. ఎక్కడ ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తారు వినాయకుడు. పోటీగా గెలవడం ముఖ్యం కాదు మిత్రమా. నీకు సాటి పోటీ లేని భక్తిని పెంచుకోవాలి. జాతర గొప్పగా చెయ్యు. నీ గురించి జనాలు మాట్లాడుకునేంత కాదు, నిన్ను భగవంతుడే మెచ్చేంత భక్తితో చెయ్యు. మనసులు కలవలేనప్పుడు జాతకం కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? జాతకం పెళ్ళిని మాత్రమే చేస్తుంది. మనసులు కలిస్తే శ్మశానం దాకా తోడుంటుంది ఆ బంధం. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మిత్రమా. మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడతారు. ఆ విషయం మనకి తెలిసినప్పుడు అడగాలి, కడిగేయాలని ఆవేశపడకూడదు. ఏమీ జరగనట్లుగా ఉండాలి. ఆవేశపడ్డావనుకో తప్పు ఒప్పుకోరు సరికదా. మనల్ని రెచ్చగొట్టి కోపంలో మనం మాట్లాడిన మాటలతో మనల్ని తప్పుగా చూపిస్తారు. మనం శాంతంగా ఉండడం చూసి వాళ్ళు మనశ్శాంతి వాళ్ళే పోగొట్టుకుంటారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయం గుర్తుంచుకో. నీకు విలువ తెలుసుకోలేదని, నా విలువ ఇది అని డప్పు కొట్టుకుంటూ తిరుగులేవు కదా. పచ్చని నోటిని నలిపి విసిరేసినంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు. విలువ తెలియని వాడికి చేతిలో పడిందని అర్థం చేసుకో. నీ విలువ ఏంటనేది వాడికి అర్థమయ్యేలా చేయగలిగిన రోజు వారే ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. నువ్వు బాధపడితే నీలో నువ్వే దాచేసుకో. బాధపడుతున్నావని తెలిసిందో ఇంకా ఏడిపిస్తారని తెలుసుకో. బాధపడి ఎంత ఏడవాలో అంత ఏడ్చేసాయి. అప్పుడు నీకు తెలుస్తుంది ఇంత ఏడవడం అవసరమా అని. మర్చిపోవడం దేవుడిచ్చిన వరమైతే బాధపడ్డం నీకు నువ్వుగా ఇచ్చుకునే శాపమని తెలుసుకో మిత్రమా. పిల్లల అల్లరి భరించలేక తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్కి పంపిస్తుంటే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలోకి పంపిస్తున్నారు. ముందు భరించడం నేర్చుకుంటేనే కదా ప్రేమించడం నేర్చుకుంటారు. కర్మ ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. భరిస్తేనే బంధం విలువ తెలిసేదని గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వంటే నాకిష్టం, అందుకే నీకు నచ్చినట్లు ఉంటా, నువ్వు చెప్పింది మాత్రమే చేస్తా అని ఎగ్జైట్ అయిపోవద్దు. నీకంటూ కొంత స్పేస్ ఉంచుకో. లేదంటే చాలా బాధపడతావు. ఒకప్పుడు నచ్చినట్లు ఇప్పుడు నువ్వు నచ్చకపోవచ్చు. అప్పుడు నీలా నువ్వు బ్రతకలేవు. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండిపోలేక నరకాన్ని చూస్తావో. అర్థమైందనుకుంటా. ఎవరు మన, ఎవరు తన, కాటిదాకా పోయేదాకా తెలియని విషయం గురించి ఎందుకు ఆలోచన? నీ దారిన వచ్చేవారు నీవారు, అంతవరకే ఆలోచించాలి. ఎంతవరకు అనేది నీ చేతుల్లో ఉండదు మిత్రమా. అక్రమ సంబంధాన్ని ప్రేమ అని ఎలా అంటారు? అందులో ప్రేమ ఉండదు, వ్యామోహం మాత్రమే ఉంటుంది. కక్కుర్తి అనలేక ప్రేమ అని నువ్వు పేరు పెట్టుకుంటున్నావంతే. అక్రమ సంబంధంలో ఆకర్షణ, మోజు, భయం మాత్రమే ఉంటాయి. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటుకి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన ప్రతి మనిషి దగ్గర ప్రేమ వెతుక్కోకూడదు.
అక్రమ సంబంధం ప్రేమ ఎక్కడి వరకంటే మోజు తీరేంత వరకే. నిజమైన ప్రేమ హొయ్యలతో కవ్వించదు మిత్రమా. లేకపోతే నీ అవసరాన్ని ఎరగా వారుకోదు. ఆడైనా మగైనా ప్రేమకి కట్టుబడాలి కానీ కోరికలు కాదు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఈ మధ్య అమ్మాయిలు నగ్నంగా ఫోటోలు తీయడం, కోరికలు తీర్చమని బెదిరించడం, నీకు తెలియకుండా తీసిన ఫోటోలకి నువ్వు ఎలా బాధ్యురాలివి? భయపడొద్దు, ఎదురు తిరగండి. ఏం చేస్తావో చేసుకో అనండి. అవతలవాడు రాక్షసంగా మారినప్పుడు ఏడవకో, ఎదురు తిరుగు. మహా అయితే నీ అనుకున్న నలుగురు వదిలేస్తారు. కష్టంలో మన పక్కన నిలవని వాళ్ళు మన వాళ్ళు కానే కాని మిత్రమా. కావాలని ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకంటే మీరు చాలా మేలు. చెప్పడం తేలికే, కాదని నంటం లేదు. ధైర్యంగా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. లొంగిపోయి చస్తూ బ్రతికే కంటే ఎదిరించి బ్రతకడం మేలు. కాస్త ఆలోచించు. చాలామంది ఫ్రెండ్స్ పిచ్చి, ఆటలంటే పిచ్చి, జోదం పిచ్చి, తాగుడు పిచ్చి, ఇలా ఎన్నో. ఇంట్లో భార్యకి సమయం ఇవ్వరు, ప్రేమగా కాపురం కూడా ఉండదు. ఇంకా పిల్లలు కలగడం లేదనంటే అందరి వెటకారాలు ఓవైపు. ఎవరి పిచ్చి వారికి ఆనందమే. కానీ ఏ పిచ్చైనా సరే నీ భార్య నీకు మధ్య దూరం పెంచేలా ఉండకూడదు. మానసిక అవసరమో శారీరక దూరమో ఏదైనా సరే తను ఎవరితోనూ చెప్పుకోలేదు, కేవలం నీకు తప్ప. తన బాధ నీ మీద విరక్తి కాకుండా జాగ్రత్త పడే బాధ్యత నీదే మిత్రమా. నా భర్త ఇది చెప్పడానికి దాచేస్తున్నారు, మంచివాడైతే మంచిగా చెప్పండి, దారికి తెచ్చుకుందాం. అనవసరంగా చెప్పుకొని నా పరువు నేనే తీసుకోవాలని అంతా ఆలోచించొద్దు మిత్రమా. నువ్వు మంచిగా చూపిస్తూ ఏదో ఒక రోజు తట్టుకోలేక నిజం బయటపడితే నమ్మరు సరికదా. నిన్ను దోషిలా చూపించే అవకాశాన్ని మీరే మీ భర్తకి కల్పిస్తున్నారని మర్చిపోకండి. ఉన్న నిజం దాచకు, లేని నిజం నిజం చేయాలని చూసి చిక్కుల్లో పడద్దు మిత్రమా. భర్త శారీరకంగా దూరం పెడితే భార్య పడే మానసిక వేదన అంతా ఇంత కాదు. తనకు బ్రతకడమే దండగా అనిపిస్తుంది. శారీరక బంధంతోనే ఓ మానసిక బంధం ఏర్పడుతుంది. భర్త చిన్నపాటి కౌగిలి తన మానసిక ఒత్తిడిని దూరం చేయగలదు. భర్త మాత్రమే కలిగించే స్వాంతనదే. పిల్లలు పుట్టేశారు, ఇంకా అవసరం లేదనుకుంటే పొరపాటే. కొంత వయసు వచ్చాక అది శృంగారం కాదు, మానసిక తృప్తని మర్చిపోక మిత్రమా. కాదంటారా మిత్రమా? ఒక ఆడది మగాణ్ణి ప్రేమించాలంటే ప్రాణంగా ప్రేమిస్తుంది. లేదంటే మోసం చేయాలనుకుంటే ప్రాణం పోయేంతలా మోసం చేస్తుంది మిత్రమా. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.